దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు బదిలీ చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 5న వెలువడిన తాజా ఉత్తర్వుల ప్రకారం తెలంగాణతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బీహార్ తదితర రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్న శివప్రతాప్ శుక్లాను తెలంగాణ నూతన గవర్నర్గా నియమించారు. ఇప్పటి వరకు తెలంగాణ గవర్నర్గా వ్యవహరించిన జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్గా బదిలీ చేశారు. గుంటూరులో అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. శంకర విలాస్ ఆర్ఓబి రైల్వే ప్రాజెక్టులపై అధికారులతో కేంద్ర మంత్రి చర్చించారు. నందివెలుగు బ్రిడ్జి జూన్ నెలాఖరులోగా అందిస్తామని కేంద్ర మంత్రి అన్నారు. రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు అభిషేక్ మను సింఘవి, వేం నరేందర్ రెడ్డి కలిశారు. అసెంబ్లీ ఛాంబర్లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు పుష్పగుచ్చాలు అందించి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇక రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చామని ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి చర్చిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. దీనిపై డ్రాఫ్ట్ పాలసీ రూపొందిస్తున్నామని 4 రోజుల పాటు చర్చించి ఫైనల్ చేస్తామన్నారు. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల కన్నా సౌత్ రాష్ట్రాల్లో జనాభా చాలా తక్కువగా ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహ వేడుకకు మంత్రి లోకేష్ దంపతులు హాజరయ్యారు. ముంబైలోని సెయింట్ రేజెస్ హోటల్లో జరిగిన వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు తరలివచ్చారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు. రోడ్ల విస్తరణలో తొలగించే 100 నుంచి 140 ఏళ్ల పాత చెట్లపై ప్రత్యేక పాలసీ తీసుకొస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణకు సామాజిక బాధ్యతగా తీసుకుని 4 రోజుల్లో పాలసీ రూపొందిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుమారుడి వివాహ వేడుకకి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులు సూర్య విక్రమాదిత్య సాక్షులను ఆశీర్వదించారు. వధూవరులకు పుష్పగుచ్చం అందజేసి వారి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు రేవంత్ రెడ్డి. శాసనసభ ప్రస్తుతం సప్పగా ఉందని, ప్రతిపక్షం ఉంటేనే సభ రంజుగా ఉంటుందని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. వైసీపీ సభ్యులను సభకు హాజరు కావాలని ఆహ్వానిస్తున్నామన్నారు. కానీ హాజరు కాకపోతే ఏమీ చేయగలమని అన్నారు అయ్యన్న పాత్రుడు. ఎర్ర బుక్లు, పిచ్చి బుక్లు తమను ఏమీ చేయలేవన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తనపై అన్యాయంగా దాడి చేసి అరెస్ట్ చేశారని, వారిపై కేసులు పెట్టకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. పోలీసుల సమక్షంలో తన నివాసంపై ఏకదాటిగా 5 గంటల పాటు దాడి చేశారని, అయినా పోలీసులు పట్టించుకోలేదన్నారు అంబటి రాంబాబు. ఏపీ మున్సిపల్ శాఖకు 14,538 కోట్ల బడ్జెట్ రావడం అభినందనీయమని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. అలాగే చిన్న కాంట్రాక్టుల పెండింగ్ బిల్లులు కూడా త్వరగా చెల్లించాలని ఆయన కోరారు. జీవో 62ని రద్దు చేసి పాత జీవో 35ను అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల నోటిఫికేషన్లపై ఎమ్మెల్యే రమేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు రద్దు చేసి కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే కూటమి ప్రభుత్వం ఇచ్చిందని ఆయన ఆరోపించారు. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్వల్ప అస్వస్థకు గురయ్యారు. బీపీ హెచ్చుతగ్గులుగా ఉండటంతో ప్రైవేటు హాస్పిటల్కు తీసుకెళ్లారు సిబ్బంది. తీవ్ర పని ఒత్తిడి, అలసట వల్లే హోంమంత్రి అస్వస్థకు గురయ్యారని హోంమంత్రి సిబ్బంది చెప్పారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందవద్దని హోంమంత్రి అనిత అన్నారు. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ ముహూర్తం ఖరారు చేశామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వెల్లడించారు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఈ నెల 23న ఆర్ఎస్ఎల్ మిత్తల్ ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన కాబోతోందని చెప్పారు. ఇందుకోసం అన్ని అనుమతులు చాలా వేగంగా మంజూరు చేశామన్నారు కేంద్ర మంత్రి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు గుప్పించారు. కోవర్టు రాజకీయాలు మానుకోవాలని ఆయనకు హితవు పలికారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో తెలియని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఒప్పించి అయినా కేంద్రీయ విద్యాలయం కోసం భూమి కేటాయింపును సాధించాలన్నారు అరవింద్.
అమరావతి రాష్ట్ర టీడీపీ ఆఫీసులో నెల్లూరు పార్లమెంట్ నాయకులు సమావేశమయ్యారు. అనుబంధ సంఘాల కమిటీ నియామకంపై జిల్లా నాయకులు విస్తృతంగా చర్చించారు. త్వరలోనే అనుబంధ సంఘాల కమిటీ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో శాంతి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వివిధ మతాల పెద్దలు, పార్టీల నాయకులు హాజరయ్యారు. వచ్చే శ్రీరామనవమి, ఉగాది, రంజాన్ పండుగలను అందరూ సోదరభావంతో శాంతియుతంగా జరుపుకోవాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకలో భాగంగా గురువారం నరసన్న దక్షిణ దిగ్యాత్ర కన్నుల పండుగ సాగింది. స్వామివారు పోలీస్ స్టేషన్లో పూజలు అందుకున్నారు. స్వామివారు దక్షిణం వైపు విహారయాత్రకు బయలుదేరే కార్యక్రమాన్ని దక్షిణ దిగ్యాత్రగా చెబుతుంటారు. హైదరాబాద్ ఎల్బీనగర్లో మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉరివేసుకుని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. యాజమాన్యం వేధింపులతోనే చనిపోయాడని బంధువులు ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు సరిగా వ్యవహరించలేదని బంధువులు ఆరోపిస్తూ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. వీరి ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జనగామ పట్టణంలో సైబర్ మోసాలు చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో ఉంటూ మొబైల్లో ఓ యాప్ ద్వారా 4 అకౌంట్లు క్రియేట్ చేసి దాని ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తూ మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు. అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జేపీ రాజశేఖర్ పాల్గొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ సెంటినరీ సెలబ్రేషన్లో భాగంగా ఫార్మా యంత్రాలు ప్రారంభించడం సంతోషకరమని విషయమని వాళ్ళు పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిందితుల నుంచి 72 గ్రాముల మెంథాఫెమటిస్ డ్రగ్స్ ప్యాకెట్లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు డ్రగ్స్కు దూరంగా ఉండాలని పోలీసులు పిలుపునిచ్చారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా చర్లపల్లిలో భూ వివాదం మరింత ముదురుతోంది. సర్వే నెంబర్ 186/4కు సంబంధించిన స్థలంపై హైడ్రా అధికారులు విచారణ చేపట్టారు. ఈసీ నగర్ హౌసింగ్ సొసైటీ ఫిర్యాదు మేరకు ఇరుపక్షాల వాదనలు విని కీలక పత్రాలు సమర్పించాలని ఆదేశించారు. అధికారిక ఉత్తర్వులు వచ్చే వరకు ఈ స్థలంలో ఏ కట్టడాలు నిర్మించవద్దని ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పలసదీవి గ్రామ సర్పంచ్ పంచాయతీ అధికారులపై మండిపడ్డారు. శ్మశాన వాటి కోసం సర్పంచ్ ఎన్నికైన నాటి నుంచి పోరాటం చేస్తున్నా ఫలితం లేదన్నారు. అధికారులు అన్ని విషయాల్లో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల ధోరణితో కార్యాలయానికి తాళం వేసి ఆఫీసు ముందు నిరసన తెలిపారు సర్పంచ్. నెల్లూరు జిల్లా 48వ డివిజన్ పరిధిలోని మీరా మొయిద్దీన్ దర్గా కమిటీ సభ్యులు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి పాల్గొన్నారు. ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధికి కులం, మతం ఉండవని, అందరికీ మేలు చేయటమే తమ లక్ష్యమని రమాదేవి తెలిపారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ జాతీయ రహదారిపై లారీ బోల్తా పడింది. గ్రానైట్ లోడ్తో రోడ్డుపైకి అడ్డంగా పడిపోయింది. దీంతో అక్కడున్న డివైడర్ ధ్వంసమైంది. డ్రైవర్ మద్యం మత్తుల వల్ల డ్రైవింగ్ చేయడంతోనే ప్రమాదం జరిగిందని అంచనా వేశారు పోలీసులు. పరిమితికి మించి లోడ్ వల్లే యాక్సిడెంట్ చోటు చేసుకుందని కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో సంచలనం సృష్టించిన హిజ్రా నాయకుడు మోహన్ రావు హత్య కేసును ఎచ్చెర్ల పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు చెప్పారు. కేసును పరిష్కరించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు. పోలీస్ శాఖ అందిస్తున్న శక్తి యాప్ను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ తెలిపారు. 112 సేవలను ఉపయోగించుకోవాలన్నారు. శక్తి యాప్ ద్వారా మహిళల భద్రత మరింత బలోపేతం అవుతుందని, అత్యవసర ప్రమాద పరిస్థితుల్లో వేగవంతమైన సహాయం అందుబాటులో ఉంటుందని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి వివరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఆర్టీసీ బస్సులో చోరీ జరిగింది. రామచంద్రాపురం నుంచి యానాంకు వెళ్తున్న ప్రయాణికురాలి ఆభరణాలను దుండగులు అపహరించారు. సుమారు 10 కాసుల గోల్డ్ ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ముమ్మిడివరం పోలీసులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వృద్ధుడిని మోసగించి నగదుతో పరారయ్యారు 2 దుండగులు. బ్యాంకులో 20,000 పెన్షన్ విత్డ్రా చేసుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వృద్ధుడిని వెంబడించి బైక్పై పడిపోతున్నట్లు చెప్పి సాయం అర్థించి డబ్బుల్ని తస్కరించారు. సీసీ కెమెరాలో దొంగతనం విజువల్స్ రికార్డయ్యాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8న శ్రీకాకుళం జిల్లాలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో
అస్మిత అథ్లెటిక్స్ కార్యక్రమం నిర్వహించనున్నారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ జిల్లా యంత్రాంగం, జిల్లా క్రీడా సాధికారత సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయి. జిల్లాలోని అర్హులైన బాలికలు, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తిరుమల బాలాజీ నగర్ సమీప అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. మంటలు ఎండ వల్ల చెలరేగాయా లేక ఆకుతాయిల పని అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఫైనాన్స్ విభాగంలో ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ అధికారి సంతోష్ను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 35,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది ఏసీబీ బృందం. ఛత్తీస్గఢ్ దక్షిణ బస్తర్ దంతేవాడ జిల్లా అటవీ పర్వత ప్రాంతాల్లో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. చనిపోయిన మావోయిస్టు భైరామ్గఢ్ ఏరియా కమిటీకి చెందిన ఏసీఎం రాజేష్ పునేమ్గా గుర్తించారు. హైదరాబాద్లోని టొలీ చౌక్లో విషాదం చోటు చేసుకుంది. టొలీ చౌక్లోని ఆల్ హస్నత్ కాలనీతో నూతన భవన నిర్మాణం జరుగుతుంది. అయితే గోవా కర్రలపై నిలకడ కార్మికులు నిర్మాణ పనులు చేసుకుండగా ప్రమాదశాత్తు 7వ అంతస్తు నుండి కార్మికులు కింద పడ్డారు. ప్రమాదంలో ఆదినారాయణ, తిరుపతి అనే 2 వ్యక్తులు మృతి చెందగా రమేష్, లాల్, అహ్మద్ అనే 3 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్లోని నాగోలు ఎట్టీపీ పాయింట్ను మాజీ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మూసీ సుందరీకరణలో భాగంగా నాగోలు ఎట్టీపీని పరిశీలించారు. ఇక కేటీఆర్ వెంట మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ ఎమ్మెల్యేలు ఉన్నారు. నల్గొండ జిల్లా ముత్తూట్ ఫైనాన్స్లో ఓ మేనేజర్ చేతివాటం ప్రదర్శించారు. తాకట్లో ఉన్న బంగారాన్ని తక్కువ ధరకే ఇప్పిస్తానంటూ షాపు యజమాని ఉపేంద్రాచారి నుంచి 9,60,000 రూపాయలను తీసుకున్నారు. అయితే బంగారం ఇవ్వకుండా కాలక్షేపం చేస్తున్నట్టుతో బాధితులు మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. T20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. దీంతో ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడనుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ నెల 8న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ బ్యాటర్ బెదెల్ చివరి వరకు అద్భుతంగా పోరాడిన ఫలితం భారత్కు అనుకూలంగా వచ్చింది. చివరికి 7 పరుగుల తేడాతో సూర్యకుమార్ సేన విక్టరీ సాధించింది.